కాని భక్తి జీవితానికి అవి అడ్డంకి కలుగజేస్తాయి అన్నప్పుడు వారిని మనం అభ్యంతరపరచకూడదు అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తరువాత ఒక్క గొర్రెను వెతుక్కుంటూ కాపరి 99ని ఎలా వదిలిపెట్టగలిగాడు అనంటే 99 కూడా ఒక మంచి సహవాసంలో ఉన్నాయి, ఒక దానితో ఒకటి సహవాసంలో ఉన్నాయి కాబట్టే ధైర్యంగా వదిలిపెట్టగలిగాడు. అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలుగా ఉంటుందో, ఎంత మనోహరంగా ఉంటుందో, అలా అక్కడ జీవం ఉంటుందని, సమాధానం ఉంటుందని, దేవుని ఆశీర్వాదం ఉంటుందని చెప్పి దేవుని వాక్యం 133వ కీర్తన మనకు అందరికీ తెలిసిందే సెలవిస్తూ ఉంది. అంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత అనేది అంత బలంగా ఉంటుందన్నమాట సహవాసం. దాని తరువాత ఇక్కడ ఒక సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల, ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. సహోదరుడు తప్పిదం చేయడం, ఇది దేవునికి విరోధంగా తప్పిదం చేయడం, సంఘానికి విరోధంగా తప్పిదం చేయడం, ఒక వ్యక్తిగతంగా ఒకరికి విరోధంగా తప్పిదం చేయడం. ఇలా చాలా స్థాయి భేదాలు ఉన్నాయి. అతడు సంఘానికి కాదు, ఒక పర్టిక్యులర్ సహోదరునికి కాదు, అలాగుననే దేవునికి కాదు, కానీ ఎక్కడో చిక్కుబడిపోయాడు. అలాంటివి కూడా ఉంటాయండి. వాటిని గుర్తుపట్టడం మనకు రావాలి ఫస్ట్. దాన్ని బట్టి ప్రవర్తించడం మనకు తెలియాలండి. ఒకళ్ళు కనుక మనకే విరోధంగా తప్పిదం చేస్తే సంఘానికి వ్యతిరేకంగా కాదండి, వ్యక్తిగతంగా. సంఘానికి వ్యతిరేకంగా తప్పిదం చేయడం అంటే ఏంటండి? ఒక అబద్ధ బోధ చెప్తినా, అలాగుననే సంఘానికి అపవిత్రపరిచే కొరుకుడు పుండు వంటి విషయాలను రహస్యంగా బోధిస్తూ పాడు చేస్తా ఉన్నా అది సంఘానికి విరోధంగా తప్పిదం చేయడం. అప్పుడు రియాక్షన్ అనేది చాలా చాలా ఫెరోషియస్గా, అంటే చాలా ఎక్కువగా రియాక్షన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఒక సహోదరుడు ఇంకొక సహోదరునికి, లేదా సహోదరి ఇంకొక సహోదరుని ఎడల తప్పిదం చేసినట్లయితే అది వ్యక్తిగత విషయాలు కదా, లేదా లేనిపోని ఒక మిస్అండర్స్టాండింగు, లేదా డబ్బుల విషయాలు, లేదా ఏమంటారండి ఏదన్నా లేని మాట వాళ్ళ గురించి అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఒకళ్లకు వ్యతిరేకంగా ఒకళ్ళు చేసే తప్పిదాలుగా ఉంటున్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎలా డీల్ చేయాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడండి. మనకి లోకంలో పుట్టామండి, మనం లోకంలో పెరిగాము. లోకంలో ఎలా ప్రవర్తిస్తారు అనేది మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి చూసి నేర్చుకుంటాం, సమాజం నుండి చూసి నేర్చుకుంటాం, మనం టీవీలలోనూ అక్కడిక్కడ చూసే వాటి నుంచి నేర్చుకుంటాం. కానీ క్రైస్తవ జీవితంలోనికి వచ్చినాక ఈ యుగ ధర్మాన్ని మనం పాటించకూడదు, లోక మర్యాదలను మనం పాటించకూడదు కదండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు ఈ యుగ ధర్మము అని చెప్పి. అంటే యుగ ధర్మము అని అంటే బయట సమాజంలో నడిచే ఒక విధి విధానం ఉంటుంది కదండి. దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని, ఖచ్చితమైన ఒక నియమాన్ని ఇవ్వనంత వరకు ఆ విధానాన్ని అనుసరించితే తప్పుపట్టడు. కానీ దేవుడు ఒక శాసనంగా ఒక విధానాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చిన తరువాత కూడా దానికి వ్యతిరేకంగా ఈ లోక మర్యాదను, ఈ యుగ ధర్మాన్ని అనుసరిస్తే గనక దేవుడు తప్పుపడతాడండి. ఈ విషయం మనకు అర్థం కావాలి కదా. అందుకనే రోమీయుల్లో అంటాడు, ఆజ్ఞ రాకముందు పాపముంది, కానీ ఆజ్ఞ రాకముందు అది ఆరోపించబడలేదు. ఆజ్ఞ వచ్చిన తరువాతనే పాపం అయ్యింది కదండి. ఒక పురుషునికి ఒక స్త్రీయే భార్యగా ఉండాలి అనేది ఆదిలోనే దేవుని నిర్ణయం. కానీ అది ఒక శాసనంగా, ధర్మశాస్త్రంగా, ఆజ్ఞగా ఇవ్వబడేంత వరకు కూడాను సహజంగానే ఏంటి, వాళ్ళు దాసీలనిచ్చి పెళ్లి చేశారు, సంతానం కొరకు ఇద్దరిని పెళ్లి చేసుకుంటున్నారు, అలాంటివి ఆ లోక మర్యాదల్లో నడుస్తూ ఉన్నాయి. దాన్ని దేవుడు ఎత్తి చూపించి కోప్పడి ఇది
చేసి మనం చూడం. ఎందుకంటే అండి, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని ఆజ్ఞగా ఇచ్చిన తరువాత దాని గురించి ఆయన స్పష్టంగా మాట్లాడేంత వరకు దాని విషయమై నీకు తెలిసినట్లు ప్రవర్తిస్తే దాన్ని దేవుడు తప్పుపట్టడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ఇచ్చాడో దాని విషయమై మనం అలాగుననే ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే మనం పాపము చేసిన వాళ్ళం అవుతాం కదండి. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నామంటే, నీ సహోదరుడు నీ ఎడల, ఇది వ్యక్తిగత విషయం, తప్పు చేశాడు, పొరపాటు చేసినప్పుడు అతడు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. నేను అంటాను, మన తల్లిదండ్రుల నుంచి కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. అందుకనే ఇంటి ప్రభావము, పెంచబడిన ప్రభావం అనేది చాలా ఉంటుంది పిల్లల విషయాల్లో కదండి. వాళ్ళు భార్యాభర్తల మధ్య ఇష్యూస్ అయినప్పుడు భార్యాభర్తలు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది తెలిసి తెలియకుండానే పిల్లలు నేర్చుకుంటారు. ఆ ఇంపాక్ట్ అనేది కుటుంబాలలో ఉంటుంది కదండి. ఇది జగమెరిగిన సత్యం. భార్యను ప్రేమించి ఆమెను గౌరవించి ఘనపరిచే భర్తగా ఉన్న కుటుంబాలలో నుండి వచ్చిన పిల్లలైతే భార్యను కూడా అలాగున చూడడం అనేది వాళ్ళకు లోపల అలవాటుగా ఉంటుంది. అందుకనే సంబంధాలు చూసేటప్పుడు ఇటేడు తరాలు అటేడు తరాలు అని చెప్పి అంటారు కదండి. అంటే మనకు తెలిసి తెలియకనే ఈ యుగ ధర్మము, ఈ లోక మర్యాద అనేది మన లోపలకు వచ్చేస్తుంది. ఎవడైనా మన ఎడల తప్పిదం చేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది లోకం నుండి, రక్తమాంసాలు మనకు నేర్పడం నుంచి, యుగ ధర్మంలో నుండి మనం నేర్చుకొని ఉంటాం ఆల్రెడీ. కానీ యేసయ్యలోకి వచ్చిన తరువాత ప్రతిదీ వెళ్ళిపోవాలి, సమస్తము నూతనం అవ్వాలి, పాతది ఏది కూడా ఉండకూడదండి. యేసయ్య అది కోరుకుంటున్నాడు. చాలా మందికి నూతన పరచబడడం అనంటే ఒక్క విగ్రహారాధన విడిచిపెట్టడమే నూతన పరచబడడం అనుకుంటారు, అదే సంపూర్ణత అనుకుంటారు. కొంతమందికి కొన్ని విషయాలలో మార్పే సంపూర్ణత అనుకుంటారు. కాదండి, కాదు. పాతది సమస్తము గర్తించాలి, సమస్తము కూడా నూతనం అవ్వాలి. అంటే ఒక సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసినప్పుడు నీ రియాక్షన్ కూడా నీ పాత భావోద్రేకాలను బట్టి, పాత వాసనలను బట్టి, ప్రాచీన స్వభావాన్ని బట్టి ఉండకూడదు. ఇది క్రైస్తవులకు తగదు అన్నది ముందు మనం అగ్రీ అవ్వాలి కదండి. దేవుడు ఏమన్నాడు? నా మాటలను అంగీకరించి గైకొనిన ఎడల అన్నాడు కదా. అసలు గైకొనాలి, వాటి ప్రకారం చేయాలంటే అంగీకరించాలి కదా. నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎలాగున రియాక్ట్ అవ్వాలి అనేది దేవుడు చెప్పినట్టే ఉండాలి అన్నది యాక్సెప్టెన్స్ ఉంటే, అంగీకారం ఉంటే తర్వాత గైకొనడం అనేది ఉంటుంది. అసలు అంగీకరించకుండా దేవుడు అట్నే చెప్తాడులే, పాస్టర్ గారు అట్లనే చెప్తాడులే, మీ దాకా వస్తే కానీ తెలియదు, ఆ నొప్పేంటో మీకు వస్తే కానీ తెలియదు అనే వాళ్ళతో మనం ఏమి చెప్పలేం. నిజమేనండి, వాక్య ప్రకారంగానే చెయ్యాలి. కానీ ఏం చేద్దామండి, మనుషులం కదా, భావావేశంతో అలా చేసామండి, తప్పే అన్న వాళ్ళు ఎప్పటికైనా మారతారండి, ఎప్పటికైనా మారతారు, నేర్చుకోవడానికి ప్రయత్నం పడతారు కదా. ఇక్కడ ఏంటి అనంటే, ఒక సహోదరుడు ఒక సహోదరుని ఎడల తప్పిదం చేసిన ఎడల, ఎందుకంటే అండి మనం ఒక సంఘంగా ఉన్నప్పుడు, క్రీస్తు రక్తములో కడగబడి సాటి అవయవాలుగా ఉన్నప్పుడు, సహోదరులుగా ఉన్నప్పుడు, ఏదో ఏమంటారు, ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ అంటారు. మీకు తెలుసా? ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ అని అంటే మా బంధువుల్లో ఆ మాట ఉంటుంది. కొంతమందికి ఏంటి అనంటే ఇక వాళ్ళకి మనకి ఏమి సంబంధం ఉండదన్నమాట. కలిసినప్పుడు నవ్వి ఒక చిన్న ప్రైజ్ ద లార్డ్ చెప్తే అయిపోయింది. ఇక వాళ్ళకి మనకి బాగున్నారా అని కానీ, ఫోనుల్లో మాట్లాడుకోవడం కానీ, వాళ్ళ సమస్యల్లో మనం పాలిభాగస్తులు అవ్వడం కానీ, మంచి చెడులు పంచుకోవడం కానీ, వాళ్ళ కొరకు మన హృదయంలో స్థానం ఇవ్వడం, సమయాన్ని వెచ్చించడం, ధనం ఖర్చు పెట్టడం, ఇట్లాంటి ఏమీ ఉండవు అనమాట. ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్లు ఉంటాయి కొన్ని. సంఘంతో అలాగున ఉండకూడదు. అది దేవుని చిత్తం కాదండి, అది దేవుని చిత్తం కాదు. సంఘం అంటే క్రీస్తు శరీరంలో మనం సాటి అవయవాలుగా ఉన్నాం. ఎప్పుడైతే కలిసి ఉంటాయో అక్కడ తెలియకుండానే కొన్ని సమస్యలు కూడా వస్తానే ఉంటాయి కదండి. మీ ఒక్క తల్లి కడుపును పుట్టిన
పిల్లలు ఎప్పుడు మాట మాట అనుకొని ఎరగరా? ఒక్క మాట కూడా అనుకోకుండానే పెద్దోళ్ళు అయిపోయారు అందరూ. యథార్థంగా మాట్లాడుకుంటే ఎన్ని భేదాభిప్రాయాలు రావు, ఎన్ని గొడవలు పడతారు కదండి. మరి ఒక్క తల్లి కడుపున రక్తం పంచుకు పుట్టిన వాళ్ళకి అలా ఉన్నప్పుడు క్రీస్తు సంఘములో చేర్చబడిన తర్వాత కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అరే, వాక్యం చెప్తూ ఉంది, మీలో ఎవరు శ్రేష్టమైన వారో తెలియబడినట్లుగా మీలో భిన్నాభిప్రాయాలు ఉండడం మంచిది అని అన్నారు. భిన్నాభిప్రాయాల మధ్యనే మనుషులు ఎదుగుతారు కూడానండి, ఎదుగుతారు కూడా, అది వాస్తవమైన విషయమే. సరే, కానీ స్వాగతించగలిగే ధైర్యం ఉండాలి కుటుంబాలలో కానీ సంఘంలో కానీ. ఒక భిన్నాభిప్రాయం ఉన్న వ్యక్తిని గౌరవించి వారి యొక్క ఆలోచన మొత్తము విని మంచి చెడులు పరిష్కరించుకొనగలిగే ఆరోగ్యకరమైన కుటుంబాలు మొదట ఉండాలి, తర్వాత సంఘాలు ఉండాలండి. అది ఎంతో బ్లెస్డ్గా ఉంటుంది. అప్పుడు చాలా చాలా ఉన్నతమైన కుటుంబాలు, ఉన్నతమైన సంఘాలుగా మన సంఘాలు మారిపోతాయి. హల్లెలూయా. మన నాలుకే మన పళ్ళే. ఎన్నిసార్లు నాలుకను పళ్ళు కొరుకుతూ ఉంటాయండి కదా, కావాలనే, ఏదో తొందరపాటు కదా, దాన్ని అనలేం దీన్ని అనలేం, కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి. అసలు ముందు ఆ ఆలోచన, ఆ యాక్సెప్టెన్స్ ఉంటే గొడవలే ఉండవు కదండి. అయితే సహోదరుడు వ్యక్తిగతంగా గనక తప్పిదం చేస్తే, నేను చెప్తున్నానండి, దేవునికి వ్యతిరేకంగా కాదు, దేవునికి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా చేసిన వారిని బాహాటంగా అందరి ఎదుట గద్దించమని దేవుడు సంఘ అధ్యక్షులకు, కాపర్లకు, అధికారులకు సెలవిచ్చాడు, చెప్తూ ఉన్నాడు. కానీ వ్యక్తిగత విషయంలో గనక అయితే గనక సీక్రెట్గా ఆ ఒక్క వ్యక్తి, బాధ పెట్టినవాడు, బాధ అనుభవించిన వాళ్ళు, వీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఆ గద్దింపును అతడు యాక్సెప్ట్ చేసినట్లయితే, దాని గురించి ఒప్పుకున్నట్లయితే మనం ఏమవుతాం? ఆ సహోదరుణ్ణి సంపాదించుకుంటాం. అసలు మాట్లాడకపోతే, అసలు యాక్సెప్టే చెయ్యకపోతే సంపాదించుకున్న వాళ్ళం అవుతామా? మనవాడిగానే ఉంటాడా? మన అవయవంలో ఒక అవయవంగానే ఉంటాడా? ఆలోచన చెయ్యండి కదండి. ఇక్కడ అతన్ని గద్దించు, అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకుంటివి. వినలేదు, వినకపోతే ఏం చేయాలండి? 2, 3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడును కదా. కాబట్టి 2, 3తో కలిసి, అది కూడా సంఘంలో పనికి మాలిన వాళ్ళతో చెయ్యకూడదండి ఆ పని. ఎప్పుడైనా అలాంటివి ఏమైనా మన మధ్య జరిగితే గనక ఫస్ట్ వ్యక్తిగతంగానే మాట్లాడుకోవాలి 2 సహోదరులు. అయినా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేకపోతే సంఘంలో పరిశుద్ధులుగా, సంఘంలో ప్రధానులుగా ఉన్నటువంటి దైవజనులు సజెస్ట్ చేసిన 1 2 కలిసి ఆ విషయాన్ని పరిష్కరించాలి. ఇది దేవుని క్రమం అండి, పరిష్కరించాలి. అయినా సరే లేకపోయినట్లయితే ఇక్కడ సంఘంలో బాహాటంగా ఆ విషయం బయటికి రావాలి, వ్యక్తిగతంగా రావాలి. ఒకవేళ అక్కడే సమస్య పరిష్కారం అయితే 3వ కంటికి తెలియొద్దు, ఇంకా అదంతే కదండి. చాలామంది కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని అంటారు. పిల్లల గురించి చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. ఏం చెప్పాలండి, కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, నా బిడ్డ గురించో నా కొడుకు గురించో ఏమని చెప్పమంటారు, ఇది చెప్తే నా పరువే పోతుంది కదా అని అంటారు కదా. ఆ కన్సర్న్, ఆ ఆలోచన మన ఎడల తప్పిదం చేసిన మన సహోదరుని మీద కూడా మనకు రావాలండి. మన హృదయం విశాలపరచబడాలి. దైవజనుడు కోరుకుంటాడు కదా, మా ఎడల మీ ఎడల మా అంతఃకరణం సంకుచితంగా లేదు, కానీ మా ఎడల మీ అంతఃకరణాలు సంకుచితంగా ఉన్నాయి, దయచేసి మీ హృదయములను విశాలపరచుకొనుడి అని క్రీస్తును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను అని పౌలు గారు అంటారండి. సంకుచితం చేసుకోవద్దు, విశాలపరచుకోవాలి. మన పిల్లలకున్న స్థానాన్ని అంతవరకే కాకుండా కొంచెం విశాలపరచుకోగలగాలి. హల్లెలూయా.
కాబట్టి మన ఎడలే తప్పిదం చేశారు. ఇద్దరం కలిసి మాట్లాడాం, విషయం ఓకే అయిపోయింది. ఓకే అయిన తరువాత మనం ఎట్లాగైతే మన పిల్లోడో తప్పిదం చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ తీసుకొని వాడు అమ్మైపోయింది క్షమించు, ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకుంటాను అని అంటే వెళ్ళిపోయి ఇంకా బంధువులకి ఎవరికైనా చెప్తామా అండి? చెప్పం కదా. చెప్తామా? చెప్పం. ఇక అక్కడితో అది సమాప్తం. వాడిని నమ్ముతాం, దాచుకొని చూసుకుంటాం. వాడు మన మాట కూడా వినకపోతే అప్పుడు మనం పెద్దోళ్ళకి ఎవరికన్నా చెప్తాం, ఇద్దరు ముగ్గురికి. ఇంట్లో జరిగేవి ఇవే కదా. వాళ్ళని పిలిచి ఎంత చెప్పినా నా మాట ఇంటలేదు, ఇంకో అమ్మమ్మ ఎంత చెప్పినా నా మాట ఇంట్లో, నువ్వన్నా చెప్పు పెద్దదానివి వింటాడేమో అంటాం కదా. కుటుంబాలలో, మంచి కుటుంబాలలో జరిగేవి సంఘంలో కూడా జరగాలండి, జరగాలి. హల్లెలూయా. అలా ఇద్దరు ముగ్గురితో కలిసి చెప్పించాలి. అక్కడ కూడా వినకపోతే అప్పుడు ఇక్కడ చెప్పాలి. కనీసం సంఘం అంతా ఏకమై చెప్పినప్పుడన్నా వింటే సంపాదించుకుంటాం, వినకపోతే ఇక అన్యుడు సుంకరి అయిపోయింది కదండి. కాబట్టి ఈ పద్ధతి పాటిద్దాం, మనం ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు ఇలా చెయ్యడానికి నేను వాక్యాన్ని అనుసరించాలి, నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి, యేసయ్య చెప్పినట్టుగా నేను బ్రతకాలి, రేపు నేను యేసయ్య ఎదుట నిలబడినప్పుడు నిందారహితురాలిగా కనపడాలి, దేవుడు నన్ను చూసి సబాష్ బిడ్డ, నిజంగా నేను చెప్పినట్టుగానే నువ్వు ప్రవర్తించావు, వెరీ గుడ్ బిడ్డ, నీ శ్రమ నేను చూశాను, నీ కష్టం నేను చూశాను, నీ బాధ నేను చూసినాను, కానీ నువ్వైతే నన్ను ప్రేమించి నా మాటను గౌరవించి ఎంతో ఓర్చుకున్నావు అని 10 మంది ముందు చెప్పినప్పుడు మనకి ఎంత ఘనత కలుగుతుందండి. నిత్యత్వం గురించి ఆశ ఆలోచన ఉన్నవాళ్ళు ఇలా చేస్తారు, అలాంటి ఆశ ఆలోచన లేని వాళ్ళు వేరుగానే ఉంటారండి. కాబట్టి ఈ దినాన ఈ విషయం గురించి మన హృదయంలో పెట్టుకుందాం. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన పద్ధతులు ఉండుండొచ్చు, కొంతమంది అసలు ఇక ఎందుకు ఇట్లా చేశారు అని ఒక క్షణం కూడా ఆలోచించకుండానే ఇక గొడవకి వెళ్ళిపోతారు, కొట్టడానికి వెళ్ళిపోతారు, తిట్టడానికి వెళ్ళిపోతారు, పెద్ద నోరేసుకొని హడావుడి చేస్తారు కదా. ఇది లోకంలో జరుగుతుంది, అది లోక పద్ధతి, లోక మర్యాద, యుగ ధర్మం. కానీ యేసయ్య మనకి ధర్మాన్ని నేర్పిస్తున్నాడు. దీనిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము కదండి. ఈ విధానాల్లో నిలబడదాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.